విషాదమైనటువంటి సమయం. వాస్తవానికి మందమరిలో జరిగినటువంటి వేలాది కార్యక్రమాలకు ఆయన ముందుండి నాయకత్వం వహించిండు. ముందు లేకున్నప్పటికీ కూడా వెనుక నుండి ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఈ మందమరిని గిరిజనులు పొందించినటువంటి ఊరు. కానీ ఆ తర్వాత ఈ ఊరికి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని, ఒక నిర్బంధాల నుంచి, కల్లోల నుంచి ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకువచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మునీర్ అన్న. చాలామందికి ఆ కాలం వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలిసి ఉండదు. ఇప్పుడున్నటువంటి వాట్సాప్ యుగంలో, వాట్సాప్ యూనివర్సిటీలో ఆయన గురించి ఎక్కడ రాసలేదు. కానీ ఇవాళ ఈ మందమరిలో ఈ స్వేచ్ఛగా గాలులు పీలుస్తున్నామనంటే ఇవాళ ఈ ప్రాంతంలో కార్మికులు వాళ్ళ జీతం డబ్బులను జేబులో వేసుకొని తిరుగుతున్నారు. వేరేటోళ్ళు ఏ రౌడీలు కొల్లగొట్టకుండా, రౌడీలు గుంజుకోకుండా తిరగగలుగుతున్నారంటే, కళ్ళు బట్టీలు రౌడీల నిలయాలుగా లేకుండా ఉన్నాయనంటే, ఆడవాళ్ళు పట్టపగలే తిరగలేని పరిస్థితి నుండి ఇవాళ ఉద్యోగాలు చేసుకునే కాడికి వచ్చిందనంటే, దీనికి అంకురార్పణ, ఆ ప్రజాస్వామిక వాతావరణానికి అంకురార్పణ ఆ కాలంలో మునీర్, అతని మిత్రులు చేసినటువంటి, ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి ఆయన సహచరులు, ఉద్యమకారులు చేసినటువంటి కృషి, త్యాగం. దీన్ని మందమరి ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటుంది కూడా. ఎందుకనంటే త్యాగతనులను మర్చిపోయేటువంటి సంస్కృతి ఈ మందమరి పట్టణానికి కానీ, సింగరేణి కార్మికులకు కానీ లేదు. వాస్తవానికి మందమరిలో మునీర్ చాలామందికి జర్నలిస్టుగానే తెలుసు, ఆయన రాతల వల్లనే తెలుసు. కానీ అంతకు మించినటువంటి ఈ ఊరికి సంబంధించినటువంటి ఇవాళ మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామని అంటే కూడా దాని వెనుక ఆయన కృషి ఉంది. బహుశా ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రజాక్షేమం కోసం, ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేసింది. ఇవాళ సింగరేణి పాఠశాలలు రావడానికి ఆయన మందమరిలో అమర నిరాహార దీక్ష చేసింది. మందమరిలో సింగరేణి ఆసుపత్రులు రావడానికి వాళ్ళ పోరాటాలు, లాఠీ దెబ్బలు తిన్నారు, తలకాలు పలగొట్టుకున్నారు. అదేవిధంగా కార్మికులకు ఇల్లు కావడానికి, కార్మికులకు కరెంటు రావడానికి కూడా ఆ కాలంలో మునీర్ అన్న కాలంలో మునీర్, అతని సహచరులు, ఇతర విప్లవకారులందరూ చేసినటువంటి కృషి ఉన్నది. ఈ కృషిని గుర్తుపెట్టుకోవాలి. మనకు మంచి చేసిన వాళ్ళని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదే క్రమంలో మనం మునీర్ను గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మనిషి, ప్రజల మనిషి. ఆయన 60 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా 20 ఏళ్ళ వ్యక్తితోటి కూడా ఆత్మీయంగా, మనసుతోటి స్నేహం చేసినటువంటి వ్యక్తి. ఆ 70 ఏళ్ళ 80 ఏళ్ళ వ్యక్తులతో కూడా స్నేహం చేసినటువంటి వ్యక్తి. తన దగ్గరికి సహాయం కోసం పోతే కాదని అన్న పరిస్థితి లేదు, ఎప్పుడు కాదని అనలేదు. తనకు చేతనైనటువంటి సహాయం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ అకస్మాత్తుగా అనారోగ్యంతో ఆయన మరణించడం ఇవాళ మందమరికే కాదు, పత్రికా లోకానికి, తెలంగాణకు ఒక ప్రజాస్వామిక వాతావరణం మృగ్యమైపోతున్నటువంటి కాలంలో, లుప్తమైపోతున్నటువంటి కాలంలో, అప్రజాస్వామిక ధోరణులు పెరిగిపోతున్నటువంటి కాలంలో ఇవాళ ఆయన మరణము ఎంతైనా తీరని లోటు. ఆ లోటును పూడ్చడం అనేది సాధ్యం కాదు. కానీ ఆయన ఆశయాలను, ఆయన స్నేహించే గుణాన్ని, ఆయన ఇతరులతోటి మాట్లాడే మర్యాదకరమైనటువంటి గుణాన్ని, ఆయన సమస్యలను ఆలోచించేటువంటి గుణాన్ని, సమస్యలకు ఎదురుపోయే గుణాన్ని మనం ఎంతో కొంత మన జీవితంలో ఆయన అనుచరులుగా, సహచరులుగా ఆచరిస్తే ఆయనకు మనం నిజంగా అప్పుడే ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా